హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 16 అన్నమాట. 16వ ఎపిసోడ్ నామినేషన్ డే అన్నమాట. ఈరోజు నామినేషన్స్ జరిగినాయి. అయితే ఈరోజు వన్ డేలోనే అయిపోగొట్టారన్నమాట నామినేషన్స్. 2 డేస్ చేయకుండా వన్ డేలోనే అయిపోగొట్టారు. దానికి రీజన్ కూడా ఉంది. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. అది ఒక వీడియో చేసి చూపుతాను. ఈరోజు వచ్చేసి మనకు లైవ్లో అయితే చాలా జరిగినాయి. అవన్నీ కట్ చేసేసారు. నైట్ చాలా డిస్కషన్స్ అవన్నీ. జస్ట్ మనకు స్టార్టింగ్ వచ్చి రీతు ఏడవడం చూపించారు. అదే తనుజ మాట్లాడట్లేదు, వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళ హౌస్ ఓనర్స్ అని బాధపడుతూ ఉంటుంది డిమాండ్ పవన్ దగ్గర. అలా టైంలో మనకు బర్నీ గారు ఇమాన్యుల్ వచ్చి, నువ్వు అక్కడ పండుకుంటావా బెడ్ అంటే, నాది అక్కడే, నేను ఫ్లోరా గారితో నా బెడ్ షేరింగ్. తను ఇప్పుడు ఫ్లోరా గారిని జైలుకి పంపిస్తారన్నమాట. అయితే ఫ్లోరా గారు జైలుకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారన్నమాట జైల్లో. అయితే ఫ్లోరా గారు జైల్లో వెళ్ళాక నా పక్కన ఫ్లోరా గారు అంటే, కాదు ఇది సుమన్ శెట్టి గురక పెడతారంటే, ఆయన ఏం గురక పెట్టాడే, నేను పండుకున్నప్పుడు నాకేం సౌండ్ రాలేదే అంటే, లేదు రీతు పక్కన పండుకుంటాను, నేను రీతు పక్కన అస్సలు పండుకోను, నాకు తనకు పడదు అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ రీతుని చూపిస్తారన్నమాట. లైవ్లో అయితే ఏమంటుందంటే, నేను పోయి సోఫాలో పండుకుంటాలే నాన్న అంటుంది. అంటే బర్నీ గారిని, నేను సోఫాలోకి వెళ్ళి పండుకుంటే, ఏమొద్దులే నువ్వు ఈడే పండుకో, నేను వెళ్ళి పండుకుంటా అంటే, ఏం కాదు నేను పండుకుంటే, వద్దు నువ్వు ఈడ పండుకో, నేనే అడ్జస్ట్ అవుతా అంటాడు. ఇంకా మనకి ఎపిసోడ్లో వచ్చేసి బాత్రూంలో ఏడుస్తుంటే పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓదారుస్తుంటాడు. అదే టైంలో తనుజ వస్తుంది. మామూలుగా అయితే లైవ్లో మాట్లాడుకుంటారు. తనుజ వచ్చి ఓదార్స్తుంది అన్నమాట. ఏడవకులే, నేను ఏమీ కోపం లేదులే అని ఓదార్చి వాళ్ళ సోఫా మీద కూర్చొని చెప్తుంది, నువ్వు అసలు దేనికి వచ్చావు, ఇప్పుడు ఆ వీడియో చూడు ఎలా చూపించాడు, అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, నువ్వు వచ్చింది మీ అమ్మ కోసం, మీ తమ్ముడు కోసం, గేమ్ ఆడు, ఇలాంటివి ఏం పెట్టుకోకు, ఎవరి కోసం ఫేవరెటిజం చూపించకు అంటే, నేను అలా ఏం చెయ్యలేదే, నా ఉద్దేశం అలా ఏమి కాదు అని చెప్తుంది. సరేలే, ఇంకా నాకేం కోపం లేదు, గేమ్ ఆడు అది ఇదని ఓదారుస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా వీళ్ళు అదే శ్రీజ అంట్లు తోమే డ్యూటీ కదా, చాలా కష్టపడుతుంది. అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళకు రాక పని వచ్చింది. తను ఎప్పుడు అంట్లు తోమలేదంట. లైవ్లో అయితే తోమలేక నడుము పడితేస్తుంది అని ఆపేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ చైర్ వేసుకుని కూర్చొని తోముతుంది. ఇంకా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటారు ప్రియా వీళ్ళు. అమ్మ వీళ్ళకి మనకి ఇంకా పని ఎంత ఇస్తారో, మనం వీళ్ళకు రెండు జతలే బట్టలు ఇచ్చాం, వీళ్ళు మనకి ఎన్ని బట్టలు ఇస్తారో అది ఇది అని మాట్లాడుకుంటారు. కానీ రూల్ ప్రకారం లైవ్లో చూస్తే వాళ్ళు అసలు వీళ్ళను ఏమాత్రం ఫుడ్ ఇస్తుంటారు, డ్రింక్స్ ఇస్తుంటారు, టీ ఇస్తుంటారు, లోపలికి రానిచ్చి కూర్చోబెడుతుంటారు. వీళ్ళైతే వాళ్ళను పర్మిషన్ అడిగి రమ్మంటారు, మీరు మా పర్మిషన్ ఉంటే లోపలికి రావాలి. వీళ్ళు ఏం చెప్పరు. ఇంకా ప్రియ ఒకసారి పర్మిషన్ అంటే, మా కాడ అలాంటి రూల్స్ ఏమి లేవు, డైరెక్ట్ వచ్చే లోపలికి ఏం అవసరం లేదని హ్యాపీగా అందరూ కలిసి తింటూ ఉంటారు అన్నమాట. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయినాక సంజన గారు ఫ్లోరా గారికి ఏదో తెచ్చిస్తారన్నమాట ఫుడ్. అది కెప్టెన్ ఫుడ్ ఏమో, దానికి చీర అడ్డు పెట్టి బిగ్ బాస్కి తెలియకుండా చేస్తుంటారు. దానికి అంత చేయాల్సిన అవసరం లేదు, కానీ అది ఏమన్నా కెప్టెన్ ఫుడ్ ఏమో అయి ఉండొచ్చు. అయితే ఫ్లోరా గారు సంజన గారు వీళ్ళిద్దరు బాగా అండర్స్టాండింగ్, వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది. ఇంకా తర్వాత ఫ్లోరా గారిని జైలు నుంచి విడిపియమంటారు బిగ్ బాస్. వచ్చినాక ఇంకా నామినేషన్ స్టార్ట్ అన్నమాట. ఫస్ట్ టెనెంట్స్ని, అదే వీళ్ళ కాంబినేషన్ టెనెంట్స్ని రూమ్లోకి పిలిచి, నలుగురు వచ్చి ఓనర్స్ ఉండాలి, ఒక పర్సన్ వచ్చి టెనెంట్ ఉండాలి అంటారు. అయితే వీళ్ళు ఇంకా డిస్కషన్ చేస్తారు, ఒక్కొక్కరిని నామినేట్ చేయడానికి పాయింట్లు చెప్పినప్పుడు. ఇంకా లాస్ట్కి వచ్చి వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్లు చెప్తారు. సంజయ్ గారిని నామినేట్ చేస్తారు, రీతు చౌదరిని నామినేట్ చేస్తారు, రామ్ రాథోడ్ని నామినేట్ చేస్తారు, ఫ్లోరా సింగ్ని నామినేట్ చేస్తారు, సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు. ఈ సుమన్ శెట్టికి ఫ్లోరాకి సేమ్ వీళ్ళు డల్లుగుంటుండ్రు అది ఇదే చెప్తారు. రీతు చౌదరికి నిన్న సంచాలకుగా చేసింది కదా, అది తను తప్పు చేసింది, తను చూసుకోవాలంటారు. అలా అయితే నిన్న తను సంచాలకం చేసినప్పుడు అబ్బో కరెక్ట్ అని ఎక్కింది వీళ్ళే కదా, నాగార్జున వీడియో చూపించగానే అలా అన్నారు. తర్వాత ఇంకా వీళ్ళు టెన్నిస్లలో హరీష్ గారిని మాస్క్ మ్యాన్ని నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు డిమాండ్ పవన్ నామినేట్ చేస్తుంటే హరీష్ గారు కొంచెం రేజ్ అవుతాడమ్మ, నేను నీలాంటి పని, అదే ఈయన అన్నం తినకుండా చేశారు కదా, అది మీరు ఇలా నాటకం ఆడి ఇలా అన్నం తినంటే, నేను నీలాగా లత్కోర్ పనులు చేయట్లేదని నోరు జారుతారు. లత్కోర్ పనులు అంటే ఏంటంటే, అదే నిన్న వీడియో చూపించారు కదా, మీరు చాక్లెట్లు అవన్నీ పోయి రీతు చౌదరికి ఇవ్వడం, ఒక ట్రాక్ నడపడానికి
ట్రై చేయడం అది ఇదని ధీమాన్ పవన్ అయితే వేసుకుంటాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరుగుతుంది. అలాగే శ్రీజాతో కూడా కొంచెం గొడవ జరిగి లట్కోడ్ పనులు ఏంది లట్కోడ్ పనులు అంటే ఏమున్నాయమ్మా, పులిహోర కలపడం. నా ఉద్దేశంలో అదే లట్కోడ్ పనులు అంటారు. అంటే హైదరాబాద్లో అందరూ అలాగే అంటారంట. అదేం కాదు. ఇంకా వీళ్ళ మధ్య గొడవ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చేసినాక ఇప్పుడు ఓనర్స్ బిగ్ బాస్ ఏమేమి చెప్తారంటే, ఓనర్స్ వీళ్ళు 5గురిని నామినేట్ చేస్తారు కదా, ఆ 5గురిలో ఇద్దరిని స్వాప్ చేయొచ్చు అన్నమాట. ఇద్దరు ఫోటోలు తీసేసి వేరే వాళ్ళవి పెట్టచ్చు. వీళ్ళు 3గురిని నామినేట్ చేయాలి. ఇందులో పక్కా 3 కామనర్స్ ఉండాలి, అదే 3 టెన్నిస్ ఉండాలి, 3 ఓనర్స్ ఉండాలి. అలా ఉండాలన్నమాట పక్కా నామినేషన్స్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సంజన గారిని, సుమన్ శెట్టిని తీసేస్తారు, స్వాప్ చేస్తారు. ఆ ప్లేస్లోకి ఆర్మీ పవన్ కళ్యాణ్ని, ప్రియా గారిని తీసుకొని వచ్చి పెడతారు. పెట్టి వాళ్ళకు రీజన్స్ ఏం చెప్తారు. ఆర్మీ పవన్ కళ్యాణ్కి నువ్వు కొంతమందితోనే క్లోజ్ ఉంటున్నావు, అందరితో ఉండట్లేదంట. అది నిజమే. ఆయన కొంతమందితోనే క్లోజ్ ఉంటారు. ఇంకా దానికి ఆయన రీజన్ గేమ్ అంటే ఏంది, ఏం చేయాలా, అందరితో క్లోజ్ ఉండాలా, అది ఇదే మాట్లాడు. తర్వాత ప్రియా గారిని నామినేట్ చేసి, అదే ప్రియా గారు అది అన్నారు కదా, ఆ గేమ్లో పెయింటింగ్ గేమ్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని, దానికి ప్లస్ మళ్ళీ ఇది కొన్ని మధ్యలో కొన్ని మాటలు అవి జారుతున్నప్పుడు దానికి నామినేట్ చేస్తారు. 3 వచ్చేసి మళ్ళీ సెలబ్రిటీలలో ఓనర్స్లలో వచ్చి రామ్ రాథోడ్ని నామినేట్ చేస్తారు. రామ్ రాథోడ్ అయితే ఏమో చెప్పడు. అంటే రామ్ రాథోడ్ గేమ్లో సైలెంట్ అయిపోతాడు కదా మధ్యలో. రీతు చౌదరి తీసుకుంటున్నా కూడా సైలెంట్ అయిపోతాడు కదా, దానికి రామ్ రాథోడ్ని నామినేట్ చేస్తారు. అంటే గేమ్ మధ్యలో కావాలని గివప్ ఇచ్చినట్టు ఆయన. వీళ్ళిద్దరు మధ్య తనుజ రీతు చదువు గొడవడానికి కూడా రామ్ రాథోడే కదా కారణం. అంటే అక్కడ ఆన్సర్ చెప్పడు కదా, అసలు ఏం జరిగింది నిజం చెప్పన్నా కూడా ఏం పలకకుండా సైలెంట్ ఉంటాడు. తనుజ గారితో ఏమో రీతు చదువు అవును చెప్పింది అంటాడు. తర్వాత రీతు చదువు నువ్వేం చెప్పాలి, నేను అలా అనలేదని మాట మార్చాడు కదా, అలాగా దానికి నామినేట్ చేస్తారు. దీనికి ముందు వీళ్ళకి డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. వీళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. డిస్కషన్లో రీతు చౌదరి నిన్ను మేము సేవ్ చేయం, నిన్ను నామినేట్ చేస్తాను. ఓకే, నేను తప్పు చేశాను, నా తప్పుకి నేను పనిష్మెంట్ తీసుకుంటాను, నేను నామినేషన్లో ఉంటాను, ప్లస్ దాని తర్వాత నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని బాగా ఆడతాను, నేనేంటో నిరూపించుకుంటాను. తన తప్పును ఒప్పుకొని నిజాయితీగా నామినేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. తన్ని సేవ్ చేయొద్దంటుంది. ఇంకా ఆ తర్వాత శ్రీజాని సంజన గారు వచ్చి పెడతారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు జరుగుతాయి. కొంచెం శ్రీజ కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది. దానికి సంజన గారు ఏడుస్తారు. ఆ తర్వాత ఇంకా ఈయన హరీష్ గారు లేచి మీరు టెన్నిస్ అందరినీ నామినేషన్లోకి తేవాలని చూస్తున్నట్టే ఆడ బిగ్ బాస్ చెప్పిండు 3గురిని నామినేషన్లో వేయమని. వీళ్ళు ఉన్నది 5గురిలో హరీష్ గారిని ఆల్రెడీ వీళ్ళే పెట్టేసిండ్రు నామినేషన్లో. డిమాండ్ పవన్ని ఇంకా చేయలేరు. ఇంకెంతమంది ఉన్నారు, 3 అని చెప్తే ఇంక 3గురినే కదా నామినేషన్లో పెట్టాలి. ఇంకెంతమంది నేను పెట్టారు. అక్కడే 9 మంది ఉంటే ఆ మాటన్న ఒక అర్థం ఉంటుంది. అయ్యో మీరు మమ్మల్ని బిగ్ బాస్ ఇప్పుడు 3 టెనెట్స్ ఉండాలి, 3 ఓనర్స్ ఉండాలి నామినేషన్లో పక్కా అని. బిగ్ బాస్ చెప్పినాక వీళ్ళు ఏం చేస్తారు, అదే కదా ఇంకా దానికి గోలేసి మీరు మమ్మల్ని అందరు నామినేషన్లు. వీళ్ళు అయితే పక్కా వీళ్ళు నామినేషన్స్కి అయితే భయపడుతుంటారు. అదైతే ఈజీగా కనపడుతుంది. ఇంకా ఆ తర్వాత సేవింగ్ ఆర్డర్ వస్తుంది. డిమాండ్ పవన్కి బిగ్ బాస్ వెళ్ళి మీరు కెప్టెన్ ఎందుకు, మీకు పవర్ ఇస్తున్నాను, మీరు ఒకరిని సేవ్ చేయాలంటే శ్రీజాని సేవ్ చేస్తారు. రూల్ ప్రకారం రీతు చౌదరి సేవ్ చేస్తారు ఒకటే చేయలేదు. ఇది శ్రీజాని సేవ్ చేస్తే ఇంకా రీతు చౌదరి ఏడుస్తుంది. ప్లస్ ఇక్కడ శ్రీజ కూడా ఏడుస్తుంది. శ్రీజ ఎందుకు ఏడ్చింది నాకు అర్థం కాలే. ఇంకా నామినేషన్ నుంచి సేవ్ అయింది కదా, తన్ని అందరు నామినేట్ చేసి నీ వాయిస్ బాగాలేదు, నువ్వు అన్నిట్లలో మధ్యలో దొరుకుతున్నాను కట్ అవుతుంది. ఇమాన్యుల్ పోయి ఓదార్స్తాడు. లైవ్లో కూడా ఇమాన్యుల్ భరణి గారు వెళ్ళి బాగా ఓదార్స్తాడు. ఇటు వచ్చేసి రీతు చౌదరిని తనుజ ఓదారుస్తుంది. తనుజ సంజన గారు ఓదార్చి తనుజ చెప్తుంది, మళ్ళీ చెప్తుంది నువ్వు వచ్చిన పర్పస్ చూడు, మీ అమ్మ కోసం మీ తమ్ముడు కోసం వచ్చావు, ఆ దాని మీద నుండి వీటన్నిటి మీద ఫోకస్ పెట్టకు, గేమ్ ఆడు అని చెప్పి అది చేసుకొని అయిపోతుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. మొత్తం టోటల్గా నామినేషన్లోకి వచ్చింది 6. ఆ 6 మొత్తం అయితే సీజన్ అయితే సేవ్ చేశారు. 6, 3 టెన్నిస్, 3 ఓనర్స్ అన్నమాట. ఓనర్స్లలో వచ్చేసి రీతు చౌదరి, రామ్ రాథోడ్, ఫ్లోరసిన్. టెన్నిస్లలో వచ్చి మాస్క్ మ్యాన్ అది హరీష్ గారు, అలాగే ప్రియా, పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్. వీళ్ళు 6 వచ్చారు. ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ నామినేషన్ అనమాట. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. మీరు వీళ్ళలో ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.